హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే టికెట్లపై కొత్త రూల్స్ అయితే వచ్చేసినాయి. ఇక నుండి ఇలాగే బుకింగ్ అది కూడా. సో, దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాము. ఇందులో ఒక గుడ్ న్యూస్ అంటే రైల్వే టికెట్‌లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఒక అలర్ట్ న్యూస్ కూడా ఉంది. 2 రకాల న్యూస్‌లు ఉన్నాయి. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అలర్ట్ న్యూస్ చూసుకుంటే ఇక నుంచి అలాంటి టికెట్లు చెల్లవు. ఆన్‌లైన్‌లో తీసుకున్నా కూడా మీకు ఎలాంటి టికెట్లు అయితే చెల్లవని చెప్తూ ఉన్నారు. ఇక రెండోది కొద్దిగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులైతే గనక చేశారు. ఇక నుంచి మరింత సులభంగా మీరు టికెట్ అయితే బుక్ చేసుకునే విధానం కూడా వచ్చేసింది. సో, 2 అప్డేట్స్ కూడా తెలుసుకుందాము. ముందుగా ఎలాంటి టికెట్లు చెల్లవనేది ఒకసారి తెలుసుకుందాం. అలాగే తర్వాత బుకింగ్ విషయం కూడా చూద్దాం. ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు ఈ టికెట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకొని లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసుకొని అదే టికెట్‌గా భావిస్తూ ప్రయాణిస్తున్నారు. అయితే కేవలం వాట్సాప్ స్క్రీన్‌షాట్ లేదా ఫార్వర్డ్ చేసిన టికెట్ చిత్రం మాత్రం ఉంటే అది చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అంటే మీకు సాధారణంగా రిజర్వేషన్ టికెట్లు ఆన్‌లైన్‌లో తీసుకున్నట్లయితే అవి చెల్లుబాటు అవుతాయి. ఎందుకంటే ఆ రిజర్వేషన్ టికెట్లలో మీ పేరు, వయస్సు, మీ ఆధార్ నెంబరు, అవసరమైతే అన్ని మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ టీటీకి ఏదైనా డౌట్ వచ్చినట్లయితే రిజర్వేషన్‌కి సంబంధించి మీ యొక్క ప్రూఫ్ అది అడిగి చెక్ చేసుకొని అందులో ఉన్న పేరు అది ఆధారు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు రైల్ వన్ యాప్ లాంటి దాంట్లో మీరు ఆ జనరల్ టికెట్ గాని, అప్పటికప్పుడు తీసుకునే టికెట్లు గాని స్క్రీన్‌షాట్‌లు అయితే పనిచేయవు. ఎందుకంటే మీరు తీసుకున్న స్క్రీన్‌షాట్ ఇంకొక నలుగురికి పంపించారనుకోండి. అదే రైల్లో ప్రయాణం చేస్తున్న ఇంకో నలుగురికి ఫ్రెండ్స్‌కి పంపిస్తే ఆ స్క్రీన్‌షాట్లు చూపించి ప్రతి ఒక్కరు అదే టికెట్ మీద వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అలా తీసుకునే టికెట్ల మీద ఎటువంటి పేరు, వయసు వివరాలు ఉండవు. కేవలం ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఏ ట్రైన్‌కెళ్తున్నారని మాత్రమే ఉంటుంది. అంతే తప్ప మీ వివరాలైతే ఏమీ ఉండవు. కాబట్టి అలాంటి టికెట్లు స్క్రీన్‌షాట్లు చూపిస్తే కుదరదు అని అయితే చెప్పేస్తున్నారు. ఇటీవల కాలంలో ఐఆర్‌సీటీసీ ఇతర అధికారిక బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ టికెట్ల బుకింగ్ విస్తృతంగా పెరగడంతో టికెట్ వివరాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాట్సాప్‌లో పంచుకోవడం సాధారణంగా మారింది. అయితే ఈ పద్ధతి సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమేనని, టికెట్ తనిఖీ సమయంలో ఈ టికెట్ లేదా అధికార ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని అధికారులు చెప్తూ ఉన్నారు. స్క్రీన్‌షాట్ ఎందుకు చెల్లదు? రైల్వే అధికారుల ప్రకారం స్క్రీన్‌షాట్ లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన చిత్రాలను సులభంగా ఎడిట్ చేయడం లేదా మార్పులు చేయడం సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు స్క్రీన్‌షాట్ పంపిస్తే ఆ డేట్ మార్చేయొచ్చు. లేదంటే అక్కడ ఎంతమంది వస్తున్నారో మార్చేయొచ్చు. ఇలాంటివి ఉంటుంది. అందుకని ఒకే చిత్రాన్ని అలా స్క్రీన్‌షాట్‌ని ఎక్కువ మందికి పంపించే అవకాశం కూడా ఉండడంతో దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి టీటీఈ ప్రయాణికుల వివరాలను అసలు బుకింగ్ రికార్డులతో సరిపోల్చి ధృవీకరిస్తారు. కేవలం స్క్రీన్‌షాట్ ఆధారంగా టికెట్ ప్రామాణికతను నిర్ధారించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ మీరు మరి ఏ టికెట్లు అందుబాటులో అంటే ఏ టికెట్లు చెల్లుబాటు అవుతాయంటే మీరు ఒకవేళ ఈ యొక్క రైల్ వన్ గాని, ఐఆర్‌సీటీసీలో జనరల్ టికెట్లు ఏవైనా తీసుకుంటున్నట్లు అయితే మీరు అధికారిక యాప్ ఓపెన్ చేసి చూపించాల్సి ఉంటుంది. అంటే మీ రైల్ వన్ యాప్ ఓపెన్ చేసి ఇదిగోండి నేను ఇప్పుడు టికెట్ తీసుకున్నానని మీ ఫోన్‌లో మొబైల్‌లో చూపించాల్సి వస్తే అధికారిక టికెట్ అయితే ఓపెన్ చేసి చూపించాల్సి ఉంటుంది. రైల్ వన్ యాప్‌లో గాని, ఐఆర్‌సీటీసీలో గాని మీరు యాప్ ఓపెన్ చేసి మాత్రమే చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే యాప్ ఓపెన్ చేస్తే అందులో మీ టికెట్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఏం చూడండి ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లేదా అధికారిక బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించే అసలు టికెట్ బుకింగ్ సమయంలో వచ్చిన అధికారిక ఎస్ఎంఎస్ వస్తుంది మీ మొబైల్‌కి. ఏ పలానా డేటు, ఆ టైం అన్నీ కూడా ఉంటాయి. ఆ ఎస్ఎంఎస్ చూపించొచ్చు. లేదా ఈ టికెట్ ప్రింట్ కాపీ వీటితో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఇలాంటివన్నీ కూడా చూపించొచ్చు. ఈ టికెట్ పేరు ఐడీ కార్డులోని పేరుతో సరిపోవడం కూడా తప్పనిసరి అని అయితే చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఏమీ లేవు కేవలం మా దగ్గర మా మా ఫ్రెండ్ ఎవరో బుక్ చేశారండి. నాకు స్క్రీన్‌షాట్ పెట్టారు, పంపించారు. ఆ స్క్రీన్‌షాట్‌తో నేను ఇలా వచ్చేసాను అంటే కుదరదు. ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా మీకు జరిమానానైతే పడుతుందని చెప్తూ ఉన్నారు. అలా ఫార్వర్డ్ చేసిన టికెట్లు కేవలం సమాచారానికి మాత్రమే తప్ప టికెట్ చెకింగ్‌కి వచ్చినప్పుడు అయితే గనక కుదరదు. సో, ఖచ్చితంగా మీరు జనరల్ టికెట్ అప్పటికప్పుడు తీసుకునే టికెట్లు ఏవైనా మీ అధికారిక ప్లాట్‌ఫామ్ మీ అధికారిక యాప్‌లో ఉండాల్సి ఉంటుంది. లేదా ఆ టైంలో వచ్చిన ఎస్ఎంఎస్ ఉండాలి. సో, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి రైల్వే సంబంధించి మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్న రైల్వే టికెట్ బుకింగ్‌లో ముఖ్యంగా ఫేస్ చేసేది తత్కాల్ టికెట్. అత్యంత దారుణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు తత్కాల్ టికెట్ కోసం. దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నో మార్పులు చేసుకుంటూ వస్తుంది. ఈ ముందుగా గతంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి అరగంట తర్వాత ఆన్ అయ్యేటట్టు, ఓపెన్ అయ్యేటట్టు ఇలా చాలా రూల్స్ అయితే మార్చారు. కానీ ఇప్పుడు ఇంకా మంచిగా చేస్తున్నారు. ఏంటంటే రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రైలు టికెట్ బుకింగ్ ప్రయాణికులకు ఇక మరింత సులభతరం కానుంది. ఇప్పటివరకు ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెడుతూ రైల్వే శాఖ కొత్త విధానం అమల్లోకి తెస్తుంది. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. ఐఆర్‌సీటీసీ ద్వారా నిత్యం లక్షల సంఖ్యలో టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. టెక్నికల్ సమస్యలతో పాటు టికెట్ రిజర్వేషన్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటి పరిష్కారం కోసం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.
టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ పోర్టల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. సాధారణంగా ఉదయం 10, 11 గంటలకు తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ ఓపెన్ చేయడంతో పాటు ఐఆర్సీటీసీ సర్వర్లు కూడా తరచూ డౌన్ అయిపోతున్నాయి. దీని మీద పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలాగా సరికొత్త సర్వర్ టెక్నాలజీతో అత్యంత వేగంగా టికెట్లు బుక్ చేసుకునేలాగా ఈ కొత్త పోర్టల్ను భారీగా అప్గ్రేడ్ చేశారు. ఇందులో భాగంగా టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికులకు తీవ్ర అసహనం కలిగించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే నేను ఇప్పుడు చెప్తాను. అత్యంత ఇబ్బందికరం ఏంటంటే క్యాప్చా కోడ్ ఎంటర్. ఈ సగం తెలుగు, సగం కలర్లో, సగం మామూలుగాను రకరకాల భాషల్లో అర్థం కాక చిరాకు తెప్పిస్తాయి. పొరపాటున చిన్నది క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఎంటర్ చేస్తే మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. చాలా చిరాకు పట్టించే ప్రక్రియ క్యాప్చా ఎంట్రీ అనమాట. అంటే 5, 6, 4, 3 అయితే ఏదో ZYB అని నెంబర్లు వస్తే అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ అది చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. కొంత పెద్ద వయసు వారు అయితే ఎంటర్ చేయడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఈ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికులను తీవ్ర అసహనం కలిగించేటువంటి క్యాప్చా కోడ్లు ఎంటర్ చేసే విధానాన్ని, అనవసరమైన పాపప్లను కూడా ఈ కొత్త వెబ్సైట్ నుంచి పూర్తిగా తొలగించారు. మీరు ఎలా ఓపెన్ చేయగానే కొత్త పాపప్ వస్తుంది. పాపప్ అంటే ఒక కొత్త స్క్రీన్ షాట్ ఓపెన్ అయ్యి మీరు ఇది కావాలా, బుక్ చేసుకోవాలా, హోటలా, ఇంకోట ఏదోటి అయితే యాడ్ వస్తూ ఉంటుంది. అలాంటి యాడ్లు కూడా పూర్తిగా తొలగించేశారు. పొరపాటున తెలియక దాని మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ వేరే వెబ్సైట్లోకి వెళ్ళడం, మళ్ళీ మన ఐఆర్సీటీసీలోకి రావడం పెద్ద తలపోటు వ్యవహారం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త వెబ్సైట్ నుంచే పూర్తిగా తొలగించారు. క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయక్కర్లేదు. దీంతో టికెట్ బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది. బుక్ చేయడానికి పేజీల కొద్దీ నింపే అవసరం లేకుండా బుకింగ్ స్టెప్స్ని కూడా చాలా వరకు తగ్గించేశారు. ఇది కూడా చాలా వరకు గుడ్ న్యూస్. అప్పర్ బెత్తా, లోయర్ బెత్తా, మేలు, ఫిమేలు, ఏజ్ ఇంకా చాలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లాసుల్లోకి మళ్ళీ అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఇలా ఏమీ లేకుండా విడివిడిగా, అదేవిధంగా ప్రతి క్లాస్ సీట్లను కూడా విడివిడిగా చెక్ చేసుకునే పని లేకుండా అన్ని క్లాసుల స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ సీట్ల లభ్యతను ఒకేసారి స్క్రీన్పై చూసుకునే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అదేవిధంగా ప్రయాణికుల వివరాలను కూడా ముందే సేవ్ చేసుకునేలా మార్పులు చేశారు. ఇది చాలా మంచి ఆప్షను. ఎందుకంటే తత్కాల్ లాంటి ఆ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ముందుగా మనం 1 గంట ముందే అన్ని వివరాలు సేవ్ చేసుకుని ఉంచి జస్ట్ తత్కాల్ ఓపెన్ అయినప్పుడు ఆ వివరాలు ఆటో అప్గ్రేడ్లో టక్మని మనం టికెట్ బుక్ చేసుకునే విధానంగా ఉండాలి. ఇది కేవలం ఏజెంట్లకు ఉండేది. ఇప్పుడు మనకు కూడా ఇస్తున్నారు అనుకుంటే నిజంగా ఇది రైల్వే టికెట్లో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ముందుగానే వివరాలు సేవ్ చేసుకోవడం. ఎందుకంటే తత్కాల్ ఓపెన్ అయిన తర్వాత వివరాలు కొట్టడానికే 15 మినిట్స్, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్లకి వాటికి 15 నిమిషాలు పట్టేస్తుంది. ఈలోపు మన అమౌంట్ పే చేసేలోపు టికెట్లు అయిపోతుంటాయి. ఇదే ఎప్పుడు జరిగేది. సో ఇప్పుడు అన్నీ తగ్గించేశారు. ముందుగానే ఆటోమేటిక్ విధానం క్యాప్చా కోడ్ తీసేశారు. అక్కర్లేని యాడ్లు తీసేశారు. అదేవిధంగా ముందుగానే వివరాలన్నీ సేవ్ చేసుకునే మార్పులు చేశారు. దీనివల్ల తత్కాల సమయంలో కేవలం ఒక క్లిక్తో వివరాలన్నీ ఆటోమేటిక్గా అందే విధంగా రూపకల్పన జరిగింది. దీంతో వెబ్సైట్ వేగంగా పనిచేయడంతో పాటు టికెట్ బుకింగ్ మరింత సులభం అవుతుంది. టికెట్ బుకింగ్ అవసరమైన దశల సంఖ్యను కూడా తగ్గించేశారు. కాగా తరచూ ప్రయాణించేవారు ప్రతిసారి అవే వివరాలను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్తో పాటు వివిధ రైల్వే టికెట్ బుకింగ్ యాప్లకు కూడా ఆధారమైన ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజిన్ కూడా మరింతగా మార్పు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. నిజంగా ఒక విధంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పులు మీకు ఏ విధంగా అనిపించాయి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.